బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో వార్ తీవ్రంగానే కొనసాగుతుంది. యుద్ధం ముగింపునకు చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నా బాంబుల మోత ఏం మాత్రం తగ్గలేదు. చర్చలు జరుగుతున్నాయన్న వాదనలను ఇరాన్ ఖండించింది. అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ లెబనాన్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు డ్రోన్లను ప్రయోగించింది. ఇక మరోవైపు పర్షియన్ గల్ఫ్ దిశగా వేల మంది అమెరికా సైనికులు తరలి వెళ్తున్నారు. ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. విస్తృత ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలిపారు. ఇరాన్ ముందు అమెరికా 17 డిమాండ్లను ఉంచినట్లు తెలుస్తోంది. ఇరాన్ అధికారులు దీనిని ఖండించారు. పశ్చిమాసియా యుద్ధం ముగిసే సూచనలు కనిపించకపోవడంతో ముడి చమురు బ్యారెల్ ధర మళ్లీ $100 దాటింది. పశ్చిమాసియాలో వార్ తీవ్రంగానే కొనసాగుతోంది. యుద్ధం ముగింపునకు చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నా బాంబుల మోతం ఏ మాత్రం తగ్గలేదు. చర్చలు జరుగుతున్నాయన్న వాదనలను ఇరాన్ ఖండించింది. అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ లెబనాన్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు డ్రోన్లను ప్రయోగించింది. ఇక మరోవైపు పర్షియన్ గల్ఫ్ దిశగా వేల మంది అమెరికా సైనికులు తరలి వెళ్తున్నారు. ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. విస్తృత ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలిపారు. ఇరాన్ ముందు అమెరికా 15 డిమాండ్లను ఉంచినట్టు తెలుస్తోంది. ఇరాన్ అధికారులు దీనిని ఖండించారు. పశ్చిమాసియా యుద్ధం ముగిసే సూచనలు కనిపించకపోవడంతో ముడి చమురు బ్యారెల్ ధర మళ్లీ $100 దాటింది.